ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు. కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి ఎదుట కేశరెడ్డిని హాజరుపరిచారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశరెడ్డి ఒక్కసారిగా న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టుకున్నారు. హైదరాబాద్ లో పట్టుబడిన 11 కోట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. బెయిల్ రాకుండా ప్రయత్నం జరుగుతుందని కేశరెడ్డి జడ్జి ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు నోట్ల కట్టలు వరుణ్ కి ఇచ్చినట్లు అభియోగం మాత్రమేనన్న కేశరెడ్డి ఇప్పుడు వరుణ్ స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకుని సిట్ అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును మరింత స్పీడప్ చేశారనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ఎదుట కేశరెడ్డిని హాజరుపరిచారు పోలీసులు. ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశరెడ్డి ఒక్కసారిగా న్యాయమూర్తి ఎదుట అయితే కంటతడి పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు కేశరెడ్డిని అయితే మొత్తానికి పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. సో కోర్టులో ఆయన ఎలాంటి విషయాలను వెల్లడించారు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏసీబీ న్యాయస్థానంలో ఈ రోజు లిక్కర్ కేసులో 12 మంది నిందితుల్ని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఒకరు రాజమండ్రి జైలు నుంచి, 2 గుంటూరు జైలు నుంచి, 9 మంది విజయవాడ సబ్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోర్టు హాల్లో కంటతడి పెట్టుకున్నారు. కావాలనే కేసులో ఇరికించారని చెప్పి న్యాయాధికారికి ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో తన ఆస్తులని జప్తు చేస్తున్నారు. నా వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు, కానీ 45 సంవత్సరాలుగా ఉన్న ఫామ్ హౌస్ కి తాను బినామీగా ఉన్నానని చెప్పి అఫిడవిట్ లో పెట్టారు. ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆ న్యాయమూర్తి ఎదుట వాపైన పరిస్థితి కనిపిస్తోంది. 164 స్టేట్మెంట్ లో కూడా నా చేత బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. 100 రోజులు దాటినా కానీ ఛార్జ్ షీట్ విషయంలో కాలయాపన చేస్తున్నారు. అలాగే నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు సిట్ అధికారులు కుట్ర పన్నుతున్నారు. దీంట్లో కొంతమంది నేతల ప్రమేయం ఉందని చెప్పి ఆయన వాపోయారు. అలాగే ఇటీవల దొరికిన 11 కోట్లకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ రోజు దొరికిన 11 కోట్లకు సంబంధించి సీరియల్ నెంబర్లన్నీ కూడా రిజిస్టర్ చేయాలి. అవి ఎప్పుడు ప్రింట్ అయ్యాయి అనే దానికి సంబంధించి కూడా రికార్డ్ చేయాలని చెప్పి న్యాయమూర్తిని ఆయన కోరారు. అలాగే ఈ నోట్లు నావైతే కనుక వాటిపై కనీసం ఒక్క వేలు ముద్ర అయినా ఉండాలి, దానికి సంబంధించి ల్యాబ్కు పంపించుకొని టెస్ట్ చేసుకోండి అని చెప్పి న్యాయమూర్తి ఎదురు ఆయన వాపోయారు. అలాగే చాణక్య వరుణ్ చెప్పి నాపై లేనిపోని నిందలు ఆరోపణ చేస్తున్నారు. అలాగే వరుణ్కు తాను డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తూ హైదరాబాద్ లో 11 కోట్లు పట్టుబడిన దాన్ని బేస్ చేసుకొని ఇంకా కాలయాపన చేస్తూ తనకు బెయిల్ రాకుండా చేస్తున్నారని చెప్పి ఆయన అయితే న్యాయమూర్తి ఎదుట వాపైన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి విన్న న్యాయమూర్తి కూడా దీనికి సంబంధించి 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ తన నిర్ణయాన్ని వెలువరించారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.